నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గంగోత్రి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం సూపర్ హిట్ కాదు సూపర్ ఫ్లాప్ కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా ధ్వజం రథసప్తమి వేడుకలను విజయవంతంగా నిర్వహించాం ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వెల్లడి అరాచకాల వల్లే ఏపీకి పెట్టుబడులు రావడం లేదు మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఎద్దేవా పిల్లలకు మెరుగైన విద్యను అందించాలి నాసా సైంటిస్టు కైవల్యారెడ్డి ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలులో ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి రోజా తీవ్రంగా విమర్శించారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ నిరుద్యోగ భృతి కింద 19 నెలలు 45,000 ఆడబిడ్డ నిధి పథకం కింద 18 ఏళ్లు పైబడిన మహిళలకు 1,500 చొప్పున 20,000 ఇంతవరకు ఇవ్వలేదని ఆమె విమర్శించారు. ఈ పథకాలు సూపర్ ఫ్లాప్ అని సిగ్గు లేకుండా వీటిని సూపర్ హిట్ అని ఎలా చెప్పుకుంటారని రోజా ప్రశ్నించారు. ప్రతి మీటింగ్ లో చెప్తాడు సూపర్ 6 సూపర్ హిట్ అని. ఇది ఎన్నిసార్లు అయినా కూడా ఎంత సౌండ్ గా చెప్తాడో అబద్ధాన్ని. నేను సూటిగా చంద్రబాబు నాయుడు అడుగుతున్నా, మీరు సూపర్ 6 అన్నారు. ఆ సూపర్ 6 లో మొదటిది ఏంటి? ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తాము లేదా 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈరోజు 19 నెలలకి ఎంత అయింది? దాదాపుగా 45,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి మీరు ఇవ్వాలి. వాళ్ళకి పంగనామాలు పెట్టినట్టే కదా. మరి సూపర్ 6 లో ఫస్ట్ ఇదే సూపర్ ఫ్లాప్. మరి ఎట్లా సూపర్ హిట్ అని మీరు చెప్తారు? ఇక రెండోది 2 కోట్ల మంది మహిళలకి ఆడబిడ్డ నిధి. ఇంట్లో ఎంతమంది 18 ఏళ్ల పైన వాళ్ళు ఉంటే అంతమందికి 1,500 ఇస్తా అన్నారు. దీని ప్రకారం చూస్తే ఒక్కొక్కరికి 27,000 రూపాయలని ఇప్పటికే మీరు యగనామం పెట్టారు. మరి ఎలా సూపర్ 6 సూపర్ హిట్ అని మీరు చెప్పుకుంటారు? సిగ్గు లేకుండా నాకు చెప్పాలి. ఇక మూడోది ప్రతి పిల్లాడి తల్లికి వందనం 17,000 యగనామం పెట్టారు. నేను 17,000 అని ఇంకా ఎక్కువే చెప్తాను. ఎందుకంటే ఒక బిడ్డ ఉంటే 15,000 ఇస్తాము, 2 ఉంటే 30,000 ఇస్తాము, 3 ఉంటే 40,000 ఇస్తాము, 4 ఉంటే ఎంతమంది ఉంటే అంత అన్న మాట్లాడిన మీరు ఒక్క బిడ్డకి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 80 లక్షల మంది తల్లులకు ఇస్తుంటే దాదాపుగా 30 లక్షల పైగా తల్లులకి ఏకంగా పంగనామం పెట్టారు ఇవ్వకుండా. ఇచ్చిన 50 లక్షల మంది తల్లుల్లో ఒక బిడ్డకు గాను ఒకరికి 7,000, ఒకరికి 8,000, ఒకరికి 10,000 అందరికీ యగనామాలు కోతలే పెట్టారు. మరి ఎలా సూపర్ 6 లో సూపర్ హిట్ అని చెప్తారు? 3 సూపర్ ఫ్లాప్. ఇక నాలుగోది రైతుకి ఏడాదికి 20,000 రైతు భరోసా ఇస్తాను. మొదటి సంవత్సరం 20,000, రెండవ సంవత్సరం 20,000. నువ్వు ఇచ్చిందంత 10,000 ఇచ్చి 30,000 పంగనామం పెట్టావు. అవునా కాదా? అలాగే మీరు ఇంతకుముందు చెప్పిన ఆడబిడ్డ అనేది ఫస్ట్ ఇయర్ అయితే మొత్తానికి 80 లక్షల మంది తల్లులకి పంగనామం పెట్టావు. 3-4 బిడ్డలకు కాదు, ఒక బిడ్డకే నువ్వు పంగనామం పెట్టావు. మరి ఏ విధంగా సూపర్ హిట్ చెప్తావు నాకు అర్థం కాదు. ఈరోజు గ్యాస్ సిలిండర్లు 51 లక్షల మంది మహిళలకి ఇస్తామని వాళ్ళకి రథసప్తమి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి విజయవంతంగా నిర్వహించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రకటించిందన్నారు. సూర్య నమస్కారాలతో ప్రారంభించిన శోభయాత్ర అద్భుతంగా జరిగిందన్నారు. సూర్య నమస్కారాలు వేల మందితో ప్రారంభించినట్లు వివరించారు. శోభయాత్ర అదృష్టంగా జరుగుతోందని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా జిల్లా అధికారులు శ్రమకు ఫలితం దక్కిందన్నారు. రథసప్తమి వేడుకలను విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు.
రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచకాల వల్లే ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు రావడం లేదని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తీవ్ర విమర్శలు చేశారు. రెడ్ బుక్ లో జనసేన నేతల పేర్లు కూడా ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఎల్లో మీడియా సీఎం చంద్రబాబు, నారా లోకేష్లకు భజన చేస్తోందంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి అబద్ధాలను ప్రజలు ఇప్పుడు స్పష్టంగా గుర్తిస్తున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు దావోస్ వెళ్లి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారని, అప్పు చేసి పప్పుకూడు తిన్నట్లుగా చంద్రబాబు పరిస్థితి ఉందని అన్నారు. స్పెషల్ ఫ్లైట్లలో వెళ్లి రావడం తప్ప దావోస్ పర్యటన చంద్రబాబు సాధించింది ఏమీ లేదని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు దావోస్ పోయి వచ్చారు. పాపం 15 సార్లు ఆయన రాజకీయ జీవితంలో 15 సార్లు స్వెట్టర్ కూడా వేసుకోకుండా, చలిలో అతను వణక్కుండా, స్విట్జర్లాండ్లో ఉండే వాళ్ళే వణుకుతూ ఉంటారు, కానీ ఈయన వణక్కుండా 15 మీటింగులకు పైగా అయిపోగొట్టుకొని వచ్చాడు. ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా, మీరు దావోస్ హీరోలు. మీరు బహుశా దానికి కూడా ఒక రికార్డు ఉండి, ఎక్కువసార్లు దావోసుకు హాజరైన ఏమీ పట్టుకుపోని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మీరే అని, ఒక్క రూపాయి కూడా తీసుకుపోని ముఖ్యమంత్రి ఉన్నారంటే మీరే అని ఒక అవార్డు ఉంటే అది మీకే వచ్చే అవకాశం ఉంది, తీసుకోండి. దావోస్కు మీరు హీరోలుగా పోయి దాదాపు జీరోలుగా మళ్ళీ వచ్చారు. పదుల కొద్దీ కోట్ల రూపాయలని, ప్రజల ధనాన్ని అక్కడ ఖర్చు పెట్టి, ఈ మాట అంటే మీకు కోపం వస్తుందేమో, బహుశా మీరు ఎక్కడెక్కడ ఆ డబ్బులు ఖర్చు పెట్టారో ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అదే మీ సొంత డబ్బులు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన డబ్బులవి. అంతేకాదు, అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం. మరి అప్పు చేసి పప్పు కూడి తినే కాల విధంగా మీరు ఈమానాల్లో తిరుక్కునే కాలాన్ని చూస్తూ ఉన్నాం. మీరు ఆ లెక్కల్ని బయట పెట్టాలా? ఎన్ని మాటలు చెప్తారు మీరు? లాక్హీడ్ వచ్చేస్తుంది, హైబ్రిడ్ క్లౌడ్ మందే, సౌదీ అరాంకో మందే. అసలు నాకు విపరీతమైన గౌరవం ఇచ్చారు, నన్ను చూసి భయపడలేదు. హై స్పీడ్ రైళ్ల కర్మాగారం వచ్చేసింది జపాన్ నుంచి, ఎయిర్ బస్సులు వచ్చేస్తాయి అని చివరికి మీరు ఒప్పించుకొని వచ్చింది హైదరాబాద్ పక్కింట్లో, మీ ఇంటికి పక్కలో ఉన్న గ్రీన్ కో వాళ్ళతో మాట్లాడారు. గూడూరు నియోజకవర్గం కోటా మండలం గూడలి గ్రామంలో ఫినిక్స్ గ్లోబల్ స్కూల్లో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల డైరెక్టర్ కడలి సూర్యకుమారి జాతీయ జెండాను ఎగురవేశారు. నాసా సైంటిస్టు కైవల్యారెడ్డి ఈ వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలకు మెరుగైన విద్యను అందించాలని చెప్పారు. విద్యార్థులు చేసిన సైన్స్ ఫేర్ ప్రాజెక్టులను పరిశీలించారు. విద్యార్థులు శాస్త్రీయ నృత్యాలు, పిరమిడ్లు, గ్రూప్ డాన్సు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో ఫౌండర్ CEO దీనా మార్పు, కడలి సూర్యకుమారి, శ్రేయ, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. After getting independence, India took a big move. What is that? It is to have a constitution for itself and applying it to the whole country, not a colonial rule, not ruled and then we get to decide what our country should be. So that's Republic, and that's how we celebrate this, and this was from 1950 January 26th. So this is about the Republic Day, and I have visited every single project of yours, right? I saw a lot of enthusiasm. I could say you. నరసరావుపేట జిల్లా డిఆర్ మురళి 3 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేంద్ర మాతే తెలిపారు. 2023లో జరిగిన క్వాంటరింగ్ కు సంబంధించిన పెండింగ్ బిల్లుల కోసం ఈ లంచం తీసుకుంటుండగా డిఆర్ పట్టుబడ్డారని పేర్కొన్నారు. డిఆర్ మురళిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తున్నామని, ప్రొసీడింగ్స్ జరుగుతున్నట్లు తెలిపారు. ఏసీబీ డీజీ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు రేంజ్ అధికారులు, నేను అడిషనల్ ఎస్పీ మహేంద్ర మత్తే మరియు మా ఇన్స్పెక్టర్స్
నాగరాజు, మన్మథరావు, సురేష్, అలాగే సుబ్బారావు, మా సబ్ ఇన్స్పెక్టర్సు, స్టాఫు అందరం కలిసి ఈరోజు పల్నాడు కలెక్టరేట్లో డిఆర్ఓగా పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తున్న ఏకా మురళి గారిని ఆయన 3 లక్షలు కంప్లైంట్ నుంచి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ 3 లక్షలు లంచం అనేది ఆయన 2023లో ఎక్స్సీఎం ప్రోగ్రామ్ సంబంధించి ఒక ఫౌండేషన్ లేయింగ్ ప్రోగ్రామ్ సంబంధించి లంచ్ పార్సిల్స్కి ఒక 41,500 సుమారుగా అన్ని పార్సిల్స్ గాను 37 lakhs బిల్లు ఉంటే అందులో ముందుగా 10 lakhs అడ్వాన్స్ క్లియర్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా మిగిలిన 26 చేంజ్ 26 lakhs అబోవ్ అమౌంట్కి చెక్ రిలీజ్ చేయడానికి గాను, అలాగే చెక్ ఇచ్చినందుకు గాను డిఆర్ఓ గారు సాగర్మాత క్యాటరింగ్ సర్వీసెస్ అనే వాళ్ళ దగ్గర మద్యం మత్తులో ఓ మహిళ నడి రోడ్డుపై వీరంగం సృష్టించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఫుల్ గా మద్యం తాగిన యువతి వైన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగి దాడి చేయడం కనిపించింది. ఈ ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఇక బాపట్ల రైలుపేట ప్రాంతంలో ఉన్న శ్రీనివాస వైన్స్ షాపులో చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం ఈ సంఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. సూపర్ హిట్ కాదు సూపర్ ఫ్లాప్. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా ధ్వజం.